అలర్ట్ మోషన్ లేటెస్ట్ వర్షన్ కావాలంటే టెలిగ్రామ్‌లో పెట్టాను. వీలుంటే ట్రై చేయండి. ఇంకోటి ఈ వీడియో అయితే చాలా సూపర్‌గా ఉంటది. మిస్ అవ్వద్దు. ఓన్లీ బీట్ మీద క్రియేట్ చేసిన వీడియో ఎక్కువ కష్టం లేకుండా. ఒకసారి చూద్దాం. లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందన్నది కామెంట్ చేయండి. ఇంకోటి మీరు కష్టపడకండి. మీరు గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయడం ఇది నేను చెప్పను గానీ, మీకు అలర్ట్ మోషన్ వర్షన్ ఇచ్చాను చెక్ చేసుకోండి. సెర్చ్ చేయండి. లేకపోతే 3 డేస్ బ్యాక్ పెట్టాను ఆల్రెడీ. చెక్ చేసుకోండి. లేకపోతే మీరు ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ ఉంటే మీకు బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ అయితే దొరుకుతుంది. అక్కడి నుంచి ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఇదైతే మీరు గమనించండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. ఏందంటే, ఒకవేళ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు మాత్రం ఇది నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. రిక్వెస్ట్ అనుకోండి, మీకోసమే చెప్తున్నా నేను. కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్న వీడియోస్ అప్‌లోడ్ చేయండి. ఎందుకంటే, నా వీడియోస్ కూడా కొన్ని సార్లు చాలా క్వాలిటీ లాస్ అవుతుంది. అది కొన్ని ఇన్‌స్టాగ్రామ్ బగ్ ఉంటది కొన్నిసార్లు. హై క్వాలిటీ వీడియోస్ పెట్టినా కూడా అది ఎన్‌ఏఎస్‌సి చాలా లో క్వాలిటీలో అయిపోతది. కానీ మీరు ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే బెటర్ క్వాలిటీ వీడియోస్ ఏదైతే ఉంటదో డెఫినెట్‌లీ ఆ వీడియోస్ అనేది రీచ్ అనేది ఎక్కువ ఉంటది. అర్థం చేసుకోండి. ఈ విషయం అయితే నేను చెప్పాలని అనుకున్నా. స్టార్టింగ్‌లో చెప్పాలని అనుకున్నా గానీ కొంచెం లెంత్ అవుతుంది. బోరింగ్‌గా ఉంటదని చెప్పలేదు. అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసినా. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. దాన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ స్టార్టింగ్‌లో 5 గ్రూప్స్ ఉన్నాయి. ఒక గ్రూప్ ఓపెన్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం. ఎండింగ్ వరకు జరిపేద్దాం. దీన్ని టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సెర్చ్‌లో టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి, ఈ టైల్స్ ఎఫెక్ట్ ఓపెన్ చేయగానే మిర్రర్ ఉంటది కింద. ఈ మిర్రర్ ఆప్షన్‌ని ఆఫ్‌లో ఉంటది కాబట్టి ఆన్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫోటోని కిందకి తీసుకొద్దాం. ఫస్ట్ మీరు ఈ ఫోటో అనేది మనకు కట్స్ అనేది సరిగ్గా ఉండకూడదు. అంటే పైనది కింద ఉండాలి, కిందది పైన ఉండాలి. అలా చేసుకోవాలి మనం. ఎగ్జాంపుల్‌గా స్టార్టింగ్‌లో ఒక హ్యాండ్ చూపిస్తున్నా. ఇప్పుడు ఇదే దాన్ని కాపీ చేద్దాం. ముందు అవసరం ఉంటది కాబట్టి స్టార్టింగ్‌లో హ్యాండ్ చూపేసిన. ఇంకో దానికి వచ్చి పేస్ట్ చేస్తున్నా ఇక్కడ. ఓకే. ఇక్కడ నేను ఈ షేప్ కిందకి తీసుకొచ్చి దీనైతే ఇలాగైతే హెడ్ చూపిస్తున్నా. ఓకే. దాని తర్వాత దీన్ని ఏం చేస్తానంటే లెగ్గు ఇంకోటి దీన్ని మనం పైన హెడ్ చూపిస్తున్నాం సగం హెడ్. లాస్ట్ అండ్ ఫైనల్ దీన్ని నేనైతే షూ చూపిస్తా. చాలు. ఇప్పుడు బ్యాక్ వద్దాం. సెట్ అయింది. ఓకే. సెట్ అయింది చూస్తున్నాం కదా! చాలా అమేజింగ్‌గా అయితే ఉంటది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ ఫోటోస్. ఓకే. ఇంకోటేందంటే దీనికి బ్లింక్ ఎఫెక్ట్ అయితే ఉంటది. కొన్ని షేప్స్ కనిపిస్తున్నాయి మీకు. మొత్తం ఎన్ని షేప్స్ చాలా టైం పడింది ఇవి నాకు చేయనీకి. ఓకే. మొత్తం చూడండి 26 లేయర్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి కొంచెం బీట్‌కి బాగా సింక్ అవ్వాలి. కొంచెం బాగా కనిపించాలని ఇది ట్రై చేసిన. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఫోటో సెలెక్ట్ చేసుకోవడం కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఈ ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఎండింగ్‌లో వచ్చేయండి. ఇక్కడ చిన్న సైజ్ ఫోటోస్ 2 ఉన్నాయి. ఈ ఫోటోస్ కూడా చేంజ్ చేసి కాపీ చేసుకోండి 2 ఫోటోస్. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ పేస్ట్ ఇలా చేసిన తర్వాత వీడియోని మీరు సేవ్ చేసుకుంటే మీ వీడియో రెడీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. క్వాలిటీ బెటర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. జై